సందీప్. అండ్ ఈ బర్త్డే రోజు ఊరి పేరు భైరవకోన టీజర్ రిలీజ్ అవడం వెరీ వెరీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ వెరీ హ్యాపీ బర్త్డే బ్రో. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. యా, సో నేను ప్రతి స్క్రిప్ట్ని నేను సందీప్తో డిస్కస్ చేసుకుంటాను. అండ్ హీ ఆల్వేస్ గివ్స్ మీ ఇన్పుట్స్, సజెషన్స్. ఇది చేస్తే బాగుంటుంది, కొన్ని స్క్రిప్ట్ వింటే ఇది దిస్ వోంట్ వర్క్ అన్నట్టు ఓపెన్గా హానెస్ట్గా ఆయన ఇన్పుట్స్ ఇస్తారు. సో అండ్ లాస్ట్ 4 years వీ బీన్ ట్రయింగ్ టు కమ్ టుగెదర్ ఒక ఫిలిం చేయాలని. సో అలాంటప్పుడు లాస్ట్ కోవిడ్ తర్వాత ఐ హ్యాడ్ అన్ ఐడియా. ఈ ఐడియా పిచ్ చేయగానే ప్రాబబ్లీ దిస్ ఈస్ ద స్క్రిప్ట్ దట్ వీ హ్యావ్ టు కమ్ టుగెదర్ అని చెప్పి వీ టుక్ అ డెసిషన్ ఇన్ అ డే. సో అలా ఊరి పేరు భైరవకోన స్టార్ట్ అయింది. అండ్ ఫస్ట్ కాన్సెప్ట్ అనేది ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఏదో కొత్తగా యూనిక్గా ఉండాలి. ఆడియన్స్ థియేటర్కి వస్తే వాళ్ళకి మన రొటీన్ స్టోరీ చెప్పకూడదు, ఏదో సంథింగ్ ఇంట్రెస్టింగ్గా చెప్పాలి. అండ్ అది ఎంగేజింగ్గా ఉండాలి. వాళ్ళు వాట్ ఎవర్ మనీ దే ఆర్ ఇన్వెస్టింగ్ దానికి మన రెస్పాన్సిబుల్గా ఉండాలి. నాకు అది థాట్ ఉంది. సో ఈ ఊరు పేరు భైరవకోనలో వీ హ్యావ్ అ యూనిక్ కాన్సెప్ట్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అండ్ ఫుల్ అండ్ ఫుల్ ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ we both decided we have to do with the producers who are very passionate. So that's how Raja garu naaku chaala 4 years nunchi naaku parichyam from the time of ekkadiki pota vachinavadu nunchi he is a good friend of mine. So ayana producer avalannappudu we should be the first production to launch Hasya movies in naaku oka chinna feeling undedi. So me and Sandeep decided that we should go with Raja garu. సో రాజా గారు నెవర్ ఇంటర్ఫియర్స్ ఇన్ స్టోరీ, స్క్రీన్ ప్లే కానీ, మన ప్రొడక్షన్లో కానీ, మన ప్రీ ప్రొడక్షన్లో కానీ, ప్లానింగ్లో కానీ ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. మీకు ఏ నచ్చితో చేయండి, మీకు ఏది కాన్ఫిడెంట్గా ఉంటే అదే ప్లాన్ చేసేయండి, ఐ బిలీవ్ ఇన్ యూ అని చెప్పి నాకు మొత్తం సపోర్ట్లో ఈ మూవీ స్టార్ట్ అయింది. సో రాజా గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిల్ గారు నా ఇండస్ట్రీ రాగానే ఫస్ట్ నేను స్టోరీ నరేషన్ ఇచ్చింది అనిల్ గారికే. ఆయన ఫస్ట్ నేను స్టోరీ నరేషన్ ఒక ప్రొడ్యూసర్ విన్నప్పుడు దేర్ రియాక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ న్యూ కమ్మర్. అంటే వాళ్ళ రియాక్షన్ బట్టి మన మారల్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ చెప్పగానే వాళ్ళు అంత రియాక్ట్ అవ్వలేదు అనుకోండి, మనకు ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చేసి మన మీద మనకు డౌట్ వస్తుంది. సో నేను ఒక బ్లింక్ని ఒక స్టోరీ చెప్పాను అనిల్ గారికి. ఆయన అప్పటి నుంచి ద వే హీ మోటివేటెడ్ మీ, ద వే హీ ఎంకరేజ్ మీ, నన్ను బిలీవ్ ఫ్రమ్ ద టైమ్ ఈవెన్ దో వీ డిడ్ంట్ డూ అ ఫిలిం బిఫోర్. నాకు ఎక్కడికి పోతావో చిన్నవాడ రిలీజ్ అవగానే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ నాకు కాల్ వచ్చింది అనిల్ గారి దగ్గర నుంచి. ఐ స్టిల్ బిలీవ్, బికాస్ నాకు అప్పుడు ఓవర్సీస్ టైమింగ్ అన్నీ తెలీదు, నైట్ లైవ్ అప్డేట్స్ అన్నీ తెలీదు నాకు. ఐ వాజ్ థింకింగ్ ఓకే మార్నింగ్ షో పడుతుంది, నాకు రిజల్ట్ ఆఫ్టర్నూన్ వస్తుంది అనుకుంటున్నా. కానీ నాకు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ 6 o'clock 5:30 6 o'clock నాకు ఫస్ట్ కాల్ అనిల్ గారి దగ్గర నుంచి వచ్చింది. ఆయన నాకు విష్ చేశారు, అది ఇప్పటికి నేను మర్చిపోలేను సార్. అండ్ దాని తర్వాత కూడా లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ నాకు అనిల్ గారికి సిమిలర్ వేవ్ లెంత్లో ఉంటుంది అనమాట. సో వీ బోత్ ఆర్ స్టోరీ యూనిక్ కాన్సెప్ట్స్, కానీ ఆయనకు కూడా యూనిక్ కాన్సెప్ట్స్ అంటే ఇష్టం. సో నేను చేసుకున్న లైన్ కూడా ఆయన చాలా లైన్స్ ప్యారల్గా ఉంటాయి అన్నమాట. సో వీ ఆల్వేస్ వాంటెడ్ టు కమ్ టుగెదర్ అండ్ థ్యాంక్ఫుల్లీ దట్ హ్యాపెండ్ ఇన్ ఊరు పేరు భైరవకోన. అండ్ సార్ మీరు ఇచ్చిన ఇన్పుట్స్ కానీ సజెషన్స్ కానీ ఇట్స్ వెరీ వెరీ వాల్యుబుల్ టు అస్ సార్. వీ రెస్పెక్ట్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ వీ ఆల్ కేమ్ టుగెదర్. సో ఊరి పేరు భైరవకోన గారి కాన్సెప్ట్ బేసిక్లీ మనం కాలేజ్ టైంలో కానీ మనం వర్క్ టైంలో వెన్ వీ గో బ్యాక్ టు ద హోమ్ టౌన్, మనం ట్రైన్లో వెళ్ళే దారిలో ఇఫ్ యు ఆర్ గోయింగ్ బై అ ట్రైన్ రైడ్ అనుకోండి, ట్రైన్ ఎప్పుడో మధ్యలో ఒక 12 o'clock midnightలో ఎక్కడో ఒక చోట స్టాప్ అవుతుంది. దెన్ విల్ బీ లైక్ ఫుల్లీ అస్లీప్. అప్పుడు ట్రైన్ విండో ఓపెన్ చేసుకుని మనం చూస్తే ఎక్కడో ఒక విలేజ్ ఉంటుంది డిస్టెన్స్లో, ఒక లౌడ్ స్పీకర్ అక్కడ ప్లే అవుతుంది, అక్కడ ఒక ఫెస్టివల్ జరుగుతాయి. ఈ ట్రైన్ జర్నీలో ఒక విండోలో చూసేటప్పుడు ఎక్కడో ఒక డిస్టెన్స్లో ఒక విలేజ్ గురించి మనకు ఒక చిన్న క్యూరియాసిటీ వస్తుంది. అంటే ఏ విలేజో తెలియదు, మిడ్ నైట్లో ఏంటో ఒక జాతరలు జరుగుతుంది, వాట్ ఈస్ రియలీ హ్యాపెనింగ్ దేర్ అంటే ఒక క్యూరియాసిటీ. ఈ క్యూరియాసిటీ నాకు చిన్న స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఊరి పేరు భైరవకోన. వాట్ ఇఫ్ దెర్ ఈజ్ అ మిస్టీరియస్ విలేజ్, దాంట్లో ఉన్న ట్రెడిషన్స్ కానీ, దాంట్లో ఉన్న వాళ్ళు ఉన్న హ్యాబిట్స్ కానీ డిఫరెంట్గా ఉంటే ఎలా ఉంటుంది అన్నది ఆ ట్రైన్ జర్నీలో ఒక చిన్న విండోలో చూసిన ఒక విజువల్స్ నుంచి ఊరి పేరు భైరవకోన స్టార్ట్ అయింది. సో ఇట్స్ అ కంప్లీట్ ఇన్ అండ్ అవుట్ ఎంటర్టైనర్.
విత్ సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వీ వాంటెడ్ టు కాస్ట్, నాకు ఫస్ట్ అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, వర్షా బొల్లమ్మ అండ్ కావ్య తప్ప. ఇద్దరు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, బట్ ఫుల్ లెంత్ ఉంటారు ఇద్దరు. అండ్ సో నాకు వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్, వాళ్ళు చేసిన మిడిల్ క్లాస్ మెలడీస్ కానీ, కావ్య చేసిన లాస్ట్ ఫిల్మ్ కానీ, ఐ రియలీ లవ్డ్ బోత్ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్సెస్. దే రియలీ సూట్ ద క్యారెక్టర్. అండ్ నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ 1.5 years జరుగుతుంది. సో వెనెవర్ వీ కాల్ దెమ్ దే విల్ ట్రై టు అకామిడేట్ దేర్ డేట్స్ అండ్ దే విల్ కమ్ అండ్ గివ్ దేర్ 100%. సో దే ఆర్ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ టు వర్క్ విత్. అండ్ అలాగే మనకి టీంలో ప్రొడ్యూసర్స్ కోఆపరేషన్లో వీ రియలీ గాట్ సమ్ వండర్ఫుల్ టెక్నీషియన్స్. రాజ్ తోటా గారు కానీ, చోటా కే ప్రసాద్ ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, దాని తర్వాత మనకి ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు. సో మంచి మంచి టెక్నీషియన్స్, ఫైట్ మాస్టర్స్ పృథ్వీ మాస్టర్ అండ్ నందు మాస్టర్. అండ్ సో ఇట్స్ అ గుడ్ టెక్నీషియన్స్ నాకు ప్రొడ్యూసర్స్ ఇచ్చారు. వీ రియలీ వర్క్డ్ హార్డ్ ఫర్ ఇట్. అండ్ అలాగే మంచి ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఉంది. అండ్ వైవాగర్ష ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఎ సెకండ్ లీడ్ అనమాట. హీ వర్క్ ఈక్వలీ, అంటే ఆల్మోస్ట్ 20 days 30 days చేసినట్టు ఉంది. సో వైవాగర్ష రోల్ విల్ బీ హిలేరియస్. వెనిలా కిషోర్ ఉన్నారు. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ అదర్ ఆర్టిస్ట్. మన రవిశంకర్ గారు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. తమిళ నుంచి వడివికరసి అమ్మ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. సో ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్యాస్ట్, డెడికేటెడ్ టెక్నీషియన్ క్రూతో ఆల్మోస్ట్ 70 days 72 days ఇప్పుడు అయిపోయింది. ఆల్మోస్ట్ వీఆర్ క్లోజ్ టు ద ఫినిష్ నౌ. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ద వే ఇట్ హ్యాస్ షేప్డ్ అవుట్. అండ్ ఐ థింక్ దిస్ విల్ బీ అ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ ఫిలిం ఫర్ ద ఆడియన్స్. అండ్ నెక్స్ట్ శేఖర్ చంద్ర గారు ఇచ్చిన నిజమైన చెప్తున్న సాంగ్ ఆల్మోస్ట్ ఇన్స్టెంట్ బ్లాక్ బస్టర్ అయింది. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, లైక్ చేసిన ప్రతి ఒక్క ఫ్యాన్స్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఐ షుడ్ స్పెషలీ థ్యాంక్ శేఖర్ చంద్ర, బికాస్ ఎక్కడికి పోతా చిన్నవాడలో మంచి మ్యూజిక్ సాంగ్స్ ఇచ్చారు. చిరునామా తన చిరునామా అని ఒక సాంగ్, దానికన్నా మించి ఈ నిజమైన చెప్తున్నా అనే సాంగ్ ఆడియన్స్ మధ్యలో పాపులర్గా రీచ్ అయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఎస్పెషల్లీ మీడియా పర్సన్స్. నేను ఎప్పుడు కొత్తగా ట్రై చేసినా నాకు సపోర్ట్ చేసిన మీడియాకి, క్రిటిక్స్కి, రివ్యూ రైటర్స్ అందరికీ మళ్ళీ ఒకసారి వీఆర్ ట్రయింగ్ సంథింగ్ న్యూ, వాంట్ యువర్ సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ.